నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో తాజాగా 10 కేసులు నమోదు. 412కు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య. కోవిడ్ కేంద్రంగా జేవీఆర్ వైద్యశాలను మార్చేందుకు చర్యలు. ఫలిస్తే కరోనా బాధితులకు ఊరట. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలతో సమావేశం నిర్వహించిన అధికారులు. జంతు వధనపై చర్చ. వినుకొండ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో గురువారం వినుకొండ నియోజకవర్గంలో 10 కేసులు నమోదయ్యాయి. వీటిలో వినుకొండపట్నంలో 4, బొల్లాపల్లి మండలంలో 2, ఈపూరులో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో నియోజకవర్గంగా కరోనా కేసుల సంఖ్య 412కు చేరుకుంది. వీరిలో 6 మృత్యువాతకు గురికాగా 145 మంది రికవరీ అయ్యారు. 261 కేసులు యాక్టివ్లో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రకాశం జిల్లా సంతమంగళూరు మండలంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న వెల్లల చెరువు గ్రామంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. అక్కడ పంచాయతీ కార్యదర్శి శ్యామ్ పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అదేవిధంగా సంతమంగళూరులో కరోనా కేసులు ఎక్కువ అవడంతో గురువారం నుండి ఆగస్టు 15 వరకు సంతమంగళూరు పూర్తిగా లాక్డౌన్ ప్రకటించారు. నిత్యావసర సరుకులకు మాత్రమే ప్రజలు బయటికి రావాలని అధికారులు పేర్కొన్నారు. ఈపూరు మండలంలోని అగ్నిగుండాల గ్రామంలో కౌలు రైతుల కార్డులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ విస్తరణ అధికారి బి అప్పారావు మాట్లాడుతూ కౌలు భూమిని సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా సీసీఆర్ కార్డులు పొందాలని సూచించారు. ఈ కార్డు పొందడం ద్వారా పంట నమోదు, రైతు భరోసా లబ్ధిదారులు అవుతారని, పెట్టుబడి సాయం కలిగే అవకాశం ఉందని తెలియజేశారు. వినుకొండపట్నంలో కరోనా కేసులు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 54 కంటోన్మెంట్ జోన్లు అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రధాన కూడలైనటువంటి మెయిన్ బజార్, లాయర్ స్ట్రీట్తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెడ్ జోన్లు 14 రోజులు దాటడంతో దాదాపుగా అన్ని తొలగించినప్పటికీ ఆర్టీసీ లైన్లో ఏర్పాటు చేసిన రెడ్ జోన్ను 4 రోజుల్లో, ఫ్యాన్సీ కోట్ల బజార్లోని రెడ్ జోన్ను మరో 2 రోజుల్లో తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా బలికురువ మండలంలోని గ్రామ సర్వే నెంబర్ 245B2లోని భూమి ఆక్రమణకు గురైందని సమాచారంతో ఆ భూమిని ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి ప్రభాకర్ రెడ్డి గురువారం పరిశీలించారు. గతంలో స్థలంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ భాష ఉన్నారు. మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈపూరు మండల కేంద్రంలో 3వ రోజు హౌస్ హోల్డ్ విజిట్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ చేపట్టారు. గ్రామంలోని ఆయా ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అక్కడి బావులను సందర్శించిన ఆయన వాటిని వెంటనే వాడుకలోకి తీసుకురావాల్సిందిగా అధికారులకు సూచించారు. క్వారంటైన్ కేంద్రంగా సేవలు అందిస్తున్న వినుకొండ జేవీఆర్ ఆసుపత్రిని కోవిడ్ కేంద్రంగా మార్చేందుకు అధికారులు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. క్వారంటైన్గా చిగట్లపాలెం మోడల్ స్కూల్ను మార్చాలని ఆలోచనలో ఉన్నారంట. ఇప్పటికే కరోనా పరీక్షలకు, కరోనా సోకిన వారికి దశల వారీగా చికిత్స అందించేందుకు ఆరోగ్యశ్రీ ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను పరిశీలించి వైద్యశాల స్థితిగతులపై ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించిన స్థానిక అధికారులు ఇక అనుమతులే తరువాయని తెలుస్తుంది. నిజానికి దానికన్నా ముందే ఏకంగా కోవిడ్ కేంద్రంగా వినుకొండ జేవీఆర్ ఆసుపత్రిని చేయాలని చర్చలు ముమ్మరంగా జరిగాయి. పలు కారణాలతో అది కాస్త ఆలస్యంగా మారడంతో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చొరవతో ఆరోగ్యశ్రీ ఉన్న ప్రైవేటు వైద్యశాలలకు కరోనా టెస్టులు,
కరోనా సోకిన వ్యక్తి యొక్క స్థితిగతిపై పరీక్షించేలా, వీలైతే అక్కడే వైద్యం అందేలా ఆ ఆసుపత్రులకు అనుమతి ఇప్పించేలా ప్రయత్నంలో ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిడ్ అనుమతి, జేవిఆర్ ఆసుపత్రికి కరోనా కేంద్రంగాను ఈ రెండింటిలో ప్రస్తుతానికి ఏదో ఒకటి అనుమతి లభిస్తే వినుకొండ నియోజకవర్గ కరోనా బాధితులకు కరోనా జయించినంత ఆనందంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు మరో ఘన కీర్తి సొంతం చేసుకున్నట్లే అంటూ టాక్. బక్రీద్ పండుగను పురస్కరించుకొని వినుకొండ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సిఐ చిన్నమల్లయ్య ముస్లింలతో సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతు వధనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆయన పలు అంశాలు వివరించారు. అందరికీ నమస్కారం అండి. ముస్లిం సోదరులకి ముఖ్యంగా బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ. మీరందరూ ఈ బక్రీద్ పండుగ సందర్భంగా మీరందరూ సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మున్సిపాలిటీ తరఫున, మా అందరి తరఫున. అయితే అతి ముఖ్యమైన సూచన ఏంటంటే, ఈ బక్రీద్ సందర్భంగా మనము ఎటువంటి దుకాణాలు, మాంసం దుకాణాలు కానీ ఎటువంటి అనుమతించట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ బక్రీద్ సందర్భంగా మీ ఇళ్ళకే పరిమితం అయిపోయి ఎవరు కూడా లాక్డౌన్ సందర్భంగా బయటికి రాకుండా ఈ కరోనా వ్యాప్తి సంబంధంగా ఈ వ్యాప్తి చెందకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకు అంటే, మనము 2 వారాలు అంటే 14 రోజులు మనం ఖచ్చితంగా లాక్డౌన్ పాటిస్తున్నాము. ఎందుకు 14 రోజులు? ఎందుకు 14 రోజులు అంటే, మనకి పాజిటివ్ కేసు వచ్చినా, పాజిటివ్ కేసు రాకపోయినా, మనిషికి మనకు కరోనా పాజిటివ్ రాకపోయినా కూడా రాని వాళ్ళు 14 రోజులు లోపల ఉంటే గిన ఎవరికి పాజిటివ్ రాదు. వచ్చిన వాళ్ళు 14 రోజులు మనం లాక్డౌన్లో హోమ్ క్వారంటైన్ కానీ హోమ్ ఐసోలేషన్లో ఉన్నందువలన ఆ వచ్చిన వైరస్ కూడా 14 రోజులకి పోతుంది. కాబట్టి దయచేసి 14 రోజులు లాక్డౌన్ అందరూ ఖచ్చితంగా పాటిస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ముఖ్యంగా ఇప్పుడు ముస్లిం సోదరులకి బక్రీద్ పండుగ వచ్చింది కావున ఈ బక్రీద్ పండుగ సందర్భంగా వీరికి కుర్బానీ చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి వీరు ఈ యొక్క మహత్తరమైన ఈ ఆచారాన్ని ఈ ఒక్క బక్రీద్ పండుగకి దయ ఉంచి అందరూ కూడా పక్కన ఉంచవలసిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ బక్రీద్ మన అందరం గిన ఈ కరోనా జయించి మనకు వ్యాక్సిన్ వచ్చి ఉంటే గిన నెక్స్ట్ బక్రీద్ చాలా విజయవంతంగా, ఉత్సాహవంతంగా మీరందరూ ఆర్థికంగా పుంజుకొని బాగా ఈ పండగ విజయవంతంగా జరుపుకోవాలని చెప్పి ముస్లిం సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ఎల్లుండు 1వ తారీఖు నాడు బక్రీద్ ముస్లిం సోదరులందరూ కూడా నిర్వహిస్తున్నారు. వీరందరికీ కూడా కరోనా మీద అవగాహన కల్పించడము మరియు ఈ బక్రీద్ సందర్భంగా మన స్థానికంగా టౌన్ పరంగా ఉన్న ముస్లిం సోదరులందరినీ కూడా సమాయత్తపరచుకొని వారందరి ద్వారా ముస్లిం సమాజం మొత్తం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వాళ్ళు కూడా డిఫరెంట్ మసీద్ కమిటీస్ ద్వారా వచ్చారు. వారందరూ కూడా ఏకగ్రీవంగా ఈ బక్రీద్ ఎంతో పుణ్య కార్యక్రమం, దీని కుర్బానీ రూపంలో మనందరం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కరోనా అనేది ఏ రూపంలోనైనా కూడా వ్యాప్తి చెందే సందర్భం ఉంది. కాబట్టి దీన్ని నిరోధించే క్రమంలో ఈ కుర్బానీ కార్యక్రమం కానీ, లేకపోతే ఒకరినొకరు ఆలింగనం చేసుకోవటం కానీ, లేదు బయటకు వచ్చి శుభాకాంక్షలు తెలుపుకోవటం కానీ, ప్రార్థన జరుపుకోవటము, వీటన్నిటినీ కూడా అన్ని మండల స్థాయిలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కూడా ఎక్కడికక్కడికి మండల కమిటీల ద్వారా ఏర్పాటు చేసుకొని ఈ మెసేజ్ అందరు ముస్లిం సోదరులందరికీ కూడా, ముస్లిం సోదరులు వాళ్ళకి సహకరిస్తున్న అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇంకొకసారి అందరం తీర్మానం చేసుకోవటం, ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి కూడా తెలియ విధంగా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియపరచుకోవటం, తద్వారా అందరూ కూడా కనీస దూరం పాటిస్తూ ఈ ఒక్కసారికి సాంప్రదాయాలను కొంచెం పక్కన పెట్టైనా సరే మనం కరోనాని జయించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అందరూ కూడా లాక్డౌన్ మళ్ళీ ఇంకొకసారి సమర్థించవలసిందిగా, మరియు కరోనాకు దూరంగా, కరోనా మనుషుల నుంచే వ్యాప్తి చెందుద్ది, మనుషుల ద్వారా వ్యాప్తి చెందు కాబట్టి దూరంగా ఉండి మనం ఈసారి కరోనాని జయించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇంకొకసారి తెలియపరుచుకుంటూ, ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. వారందరి ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా
ఇంకొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అందరూ కూడా కనీస దూరం పాటిస్తూ కరోనాను జయించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఎవరు కూడా ఈ కార్యక్రమం ఉంది కదా అని చెప్పి బయటకు మాత్రం రావద్దని చెప్పి ఇంకొకసారి తెలియపరచుకుంటూ ధన్యవాదాలు. వినుకొండ పట్టణ మరియు నియోజకవర్గ ప్రాంత ముస్లిం సోదరులకు అందరికీ కూడా ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. దయచేసి మీ అందరికీ ఎక్కువ చెప్పేది ఏం లేదు, అన్నీ తెలుసు. ఇప్పటికీ నేను 4-5 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది పెద్దలతో. వాళ్ళు కూడా సహకరించి గతంలో అన్ని విధాలా మనకు పండుగలు జరుపుకున్నారు. రంజాన్ కూడా చాలా చక్కగా గడిచిపోయింది. పరిస్థితులు అన్నీ తెలుసు అందరికీ కూడా. ఎవరు కూడా గుంపులు సమావేశాలు లేకుండా ఇప్పుడు మసీదులకు వెళ్ళటం లేదు, ఈద్గాలకు కూడా వెళ్ళటం లేదు. ఈ కుర్బానీ కార్యక్రమం కూడా చేసే దాంట్లో ఈ మటన్ పంచడము అనే దాంట్లో కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు పెద్దలతో చర్చిస్తే లేదంటే ఎవరైనా కానీ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారు, మిగతా వాళ్ళైతే వేరే కోళ్ళు కానీ అటువంటిది కుర్బానీ ఇవ్వరని చెప్పారు. అందుకని రేపు నుంచి కూడా దయచేసి ఆ కోళ్ళు కానీ ఈ మేకలు కానీ ఎక్కడ కూడా కనిపించమండి. కోసే వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నాము. వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి అయితే మాత్రం ఎటువంటి మటన్ షాపులు కానీ చికెన్ షాపులు కానీ ఏవి ఉండవు. దయచేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు పండుగ చేసుకొని ఈ కరోనా బారిన పడకుండా అందరినీ కాపాడుకుందాం. ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు చాలా తక్కువే, ముస్లిం సోదరులకు కూడా ఈ కరోనా కూడా తక్కువ మందికే సోకింది. ఎందుకంటే మనం ఉన్న జనాభా పరిస్థితిని బట్టి చూస్తే చాలా ఎక్కువ స్ప్రెడ్ కావాల్సింది. ఎందుకంటే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందుకని మనం దాని బారిన పడకుండా ఈ పండగ సందర్భంగా ఎవరైనా కానీ ఏదైనా కానీ జరిగితే పండగ సంతోషం పోయి విషాదంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ వచ్చే సంవత్సరం మనం అందరం కలిసి మంచి ఈ యొక్క బక్రీదును చేసుకుందాము అందరం కలిసి కూడా. అంతవరకు కూడా మీరు ఈ సమయం పాటించి ఈ కరోనాను వ్యాప్తి చెందకుండా మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ యొక్క అందరికీ కూడా మళ్ళీ ఒకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ పట్టణంలోని అలాగే వినుకొండ నియోజకవర్గంలో అందరికీ ముస్లిమ్స్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మరి మనము ఒక కరోనా మహమ్మారితో పోరాడుతున్న మన అందరికీ తెలుసు. మరి ఈ పండుగ అనేది ఒక త్యాగానికి నిదర్శన. మరి మనం ఈ రోజున ఈ పండుగను జరుపుకోకుండా త్యాగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ముస్లిం సమాజం ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుంది అనే నింద మాత్రం మనం పడకూడదు. మీరు గట్టిగా నిర్ణయించుకొని మీ ఇళ్లలో మీరు మీ వరకు కుటుంబ అంతవరకు బయటికి రాకుండా, ఎందుకంటే ఇంతకుముందు దగ్గు తుమ్ముతే వస్తాయి అనుకుంటున్నాము, ఇప్పుడు గాలి ద్వారా కూడా ఈ కరోనా వ్యాపిస్తుందని రీసెంట్ సమాచారం. కాబట్టి ఈ కరోనా అనేది అనేక మార్పులు జంతువు రూపం జంతువు ఉంది. కాబట్టి మనం ఎటువైనా రావచ్చు. మన ఈ పండుగను ఎక్కువ మనం బయటికి త్యాగం చేస్తే మరి మనము 10 మందికి ఈ జబ్బు తెచ్చి వాళ్ళని బాధ పెట్టి నష్టపరిచే కంటే కూడా పండుగ జరుపుకోవడం వల్ల మరి అది ఒక త్యాగము, అది మంచి దేవుడు ఆశీర్వదిస్తాడు కూడా. మీరు ఆలోచించుకొని ఈ బక్రీద్ పండుగని మీరు మరి ఇంటి వరకే జరుపుకొని మీరు ఈ కరోనా నిర్మూలన భాగంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम। शहर वालों को शहर विनुकोंडा जैसे हम सब जानते हैं कि रेड जोन में है, विनुकोंडा रेड जोन में है और क़ानूनी जो पाबंदियां हैं विनुकोंडे में फ़िलहाल मौजूद है। तो इस वजह से चूँकि बकरीद ईद का दिन आया है, ईद मनाना है, तो हम सब क़ानूनी जितने भी पाबंदियां हैं उन सब को हम मद्देनज़र रखते हुए हम इस ईद को इस मरतबा अगर सादगी से बनाएंगे तो इंशाअल्लाह हमारे लिए मुस्तक़बिल में ये अच्छे तरीक़े से अच्छा साबित होगा। और इसकी वजह से शहर विनुकोंडा के जो पुलिस शाखा है वहाँ वाले हैं और इसी तरह कमिश्नर साहब हैं, इन सब की हम मदद और इन सब के साथदारी दिए जैसा हमारे लिए बहुत बेहतर होगा। और दूसरी बात ये है कि हम जहाँ तक हो सके हम इस बकरीद के मौके पर गोश्त खाने से अपने आप को क्या है परहेज़ करें। और दूसरी बात यह है कि ईदगाह में ईद की नमाज़ नहीं होती, क्योंकि लॉकडाउन की वजह से ईद की नमाज़ नहीं हो रही है, तो अपने घरों ही में ईद की नमाज़ पढ़ने की पूरी कोशिश कर लें, ईद की नमाज़। और दूसरी चीज़ ये है कि क़ुरबानी के जानवर के सिलसिले में कि हम बहुत एहतियात करें इस मरतबा कि चूँकि लॉकडाउन में हमारे लिए 14 दिन से विनुकोंडा में लॉकडाउन चल रहा है,
तो गोश्त खाने से भी हमारे लिए मना कर दिया गया है कानूनी एतबार से। तो हम बहुत इससे परहेज़ करें और जहाँ तक कुर्बानी जानवर का जो गोश्त है वो अपने इनफरादी अपने ही घरों के अंदर उसको दूसरों को बांटे बगैर अपने ही अंदर हम ईद सादगी से मनाने की पूरी कोशिश करें। इंशाल्लाह इस तरीके से हम इनको पाबंदी करेंगे तो हम इन सब के गाँव वालों के हम क्या है साझेदार बनेंगे। इंशाल्लाह आगे अगले इंशाल्लाह अल्लाह ताला की ज़ात से उम्मीद है कि अगले मर्तबा जो बकरीद आएगा तो उस वक्त हम इंशाल्लाह बहुत मजबूती के साथ पूरे अच्छे तरीके से हम ईद मनाने वाले होंगे। मैं अल्लाह ताला से दुआ करता हूँ अल्लाह ताला हम सबको और पूरे आलमी इंसानियत को करोना वबा से और करोना वायरस से सबकी हिफाजत फरमाए। आखिर दावाना సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.